హాయ్ ఆల్, వెల్కమ్ టు అభిభవి ఛానల్. మేమైతే ఇక్కడ హుస్కూర్లో జాతర జరుగుతుందండి. శ్రీ మధురమ్మ దేవి జాతర. అక్కడికైతే వచ్చాము. ఈ జాతర అయితే ఉగాది ముందు జరిగింది. ఇక్కడ చూడండి, రథాలు తేర్లు చాలా పెద్దవి. కొన్ని గ్రామాల్లో ఈ తేర్లు వాళ్ళైతే చేసుకుంటారండి జాతర జరిగేటప్పుడు. ఇక్కడికి వచ్చి నిలబెడతారు ఇక్కడ తేర్లు అయితే. ఈ జాతర జరిగేటప్పుడు అమ్మవారి గుడి దగ్గర అయితే మేము వెళ్ళామండి. జనం అయితే చాలా ఉన్నారండి. అస్సలు కొంచెం కూడా ప్లేస్ కూడా లేదు నడవడానికి, అంతగా ఉంది. చూడండి, ఆ రథాలు ఆకాశాన్ని తాకినట్టుగా ఉన్నాయి కదా, చాలా పెద్దవిగా ఉన్నాయి. చాలా బాగా చేశారు రథాలు అయితే. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి దర్శనానికి. ఇక్కడ మెయిన్ గుడి లోపలండి. చూడండి ఎన్ని గంటలు ఉన్నాయో, చాలా బాగా డెకరేషన్ చేశారు. అంతే అండి, అంతవరకేను. మళ్ళీ లోపల తోసేస్తున్నారు. అమ్మవారి దర్శనము చాలా బాగా జరిగింది. ఒక అర్ధగంట అయితే పట్టిందండి మాకు దర్శనానికి. చాలా బాగా అలంకరించారు అమ్మవారిని అయితే. మధురమ్మ దేవి. ఇక్కడ బయటకు వచ్చామండి. ఇక్కడ గుడి గర్భగుడి బయట ఇది. కొద్దిసేపు అలా కూర్చుంటున్నారు భక్తులైతే. అక్కడైతే రథం పైకి అరటిపండ్లు అయితే విసురుతున్నారండి. ఫోర్స్గా వేస్తారు. అలా ఫోర్స్గా వెళ్ళి తగిలితే వాళ్ళ కోరికలు తీరుతాయని నమ్ముతారండి. అక్కడైతే మేము నిలబడుకున్నాము. పోలీస్ వాళ్ళు అయితే అరటిపండ్లు తగులుతాయి, త్వరగా వెళ్ళండి, పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. కొద్దిసేపు అక్కడ నిలబడుకొని 2 పిక్స్ తీసుకొని అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగున్నాయో కదా రథాలు. చూడండి, అక్కడైతే కొద్దిసేపు అయితే ఉండేసి వచ్చేసామండి. ఇంకా బయటకు వచ్చేసాము. చూడండి, జైంట్ వీల్ ఉంది. నంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయండి. మనకి ఏం కావాలంటే అవి ఉన్నాయి. ఇక్కడైతే నైట్ ఏదో ప్రోగ్రామ్ ఉందంట. ఇక్కడ స్టేజ్ వేస్తున్నారండి. ఎన్ని షాప్స్ ఉన్నాయో మేము కూడా కొన్ని కొనుక్కున్నాము. నాకు తెలిసి చాలామంది బెంగళూరులో ఉన్న వాళ్ళు ఈ జాతరకి అయితే వెళ్ళింటారు. చాలా ఫేమస్ అండి ఇక్కడ జాతర అయితే. చాలా బాగా జరిగింది. జనం అయితే చాలా ఎక్కువ వచ్చారండి. కొత్తగా చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మేమైతే కొనుక్కున్నాం స్నాక్స్ అయితే. నెమలి పించాలు అయితే కొనుక్కున్నామండి. మా పాప మిక్చరు, జిలేబీ, బరుగులు అయితే తీసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభిభవి ఛానల్. థ్యాంక్ యూ.